కొద్దిపాటి ప్లేస్ ఉన్నా సరే మనం గార్డెనింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లీఫీ వెజిటబుల్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఒక్కొక్క పాయింట్ వైజు దానికి బ్రీఫ్గా ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ మనం లీఫీ వెజిటబుల్స్ మనం ఎలా గ్రో చేసుకోవాలి దాని గురించి సమగ్రమైన వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మన టెరెస్లో కానీ బాల్కనీలో కానీ ఈజీగా గ్రో చేసుకునేటువంటి మనం మెంతికూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి కూర ఇవన్నీ కూడా మనం ఎలాగా మనం పెంచుకోవాలో వాటి గురించి తెలుసుకుందాము. ఆకుకూరలు పెంచేవాళ్ళు జనరల్గా చేసే కంప్లైంట్ ఏంటంటే అవి జర్మినేట్ అయినా కూడా పడిపోతున్నాయని, కొంచెం పెరిగి ఆగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. దానికి అలాగా కాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం హ్యాపీగా గ్రో చేసుకోవచ్చండి లీఫీ వెజిటబుల్స్. ఇలా చూడండి, మెంతికూర ఎంత బాగా గుబురుగా పెరిగిందో, చూస్తేనే చాలా ముద్దొస్తుంది. ఇది ఎంత బాగుందో, అసలు పడిపోకుండా ఇలా లైన్లుగా వేసుకున్నాను నేను. ఎంత బాగా పెరిగిందో. మన ఇంట్లో ఉండే మెంతులతో చాలా ఈజీగా మనం ఈ మెంతికూరని పండించుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం దీనికి సాయిల్ నేను తీసుకోవాలనేది చూద్దాం. సాయిల్ ఆకుకూరలకి ఇలాగ ఫస్ట్ నేను చూసాక ఒక 50% నార్మల్ సాయిల్ తీసుకున్నాను. 50 to 60% నార్మల్ సాయిల్. అంటే మాకు ఇక్కడ మా ఏరియాలో ఇలా బ్లాక్ సాయిల్ ఉంటుంది, దీన్ని తీసుకున్నాను. ఒక 20% 20 to 25% వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకోవచ్చు. లేదంటే కొంచెం కౌ మాన్యూర్ కూడా తీసుకోవచ్చండి. మీరు ఎటువంటి కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు. ఒక 20 to 25% ఇది మనకి కోకోపీట్ కానీ ఇసుక కానీ తీసుకోవచ్చు. వర్మీ కంపోస్టు, కౌ మాన్యూర్ ఈ రెండు కూడా మనకి చాలా మంచివండి ఆకుకూరలు బాగా గ్రో చేసుకోవడానికి. ఇలాగ మనం దీనికి సాయిల్ మిక్సింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వేపపిండి కూడా కలుపుకోవచ్చండి. వేపపిండి కలుపుకుంటే మనకి చీడపీడల నుంచి కొంచెం తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదండి, ఇది మన ఇంట్లో వర్మీ కంపోస్టు, నార్మల్ సాయిల్, కోకోపీట్ తీసుకున్నాను. ఇసుక వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇసుక ఎప్పుడు కూడా సాయిల్ బాగా గట్టిగా కానీ బాగా లూజ్గా కానీ ఉండకూడదండి. లూజ్గా ఉంటే పడిపోతాయి, గట్టిగా ఉంటే వేలు లోపలికి వెళ్ళవు, అందువల్ల గ్రోత్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మనం వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుందాము. మనం ఏ మొక్కలు పెట్టుకోవాలన్నా ఇలా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందులో సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూపిస్తాను నేను. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నాకు వేరే టబ్లో ఈ సాయిల్ ఉంది. మీకు మెంతికూరని మనం ఎలాగా సీడ్స్ పెట్టుకోవాలో చూపిస్తాను నేను. ఏదైనా సరే ఫస్ట్ మనం సీడ్స్ పెట్టుకునేటప్పుడు జస్ట్ వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసుకుంటే బాగా తడిసిందనుకోండి, మనం చక్కగా దీంట్లో సీడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా నేను వాటర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సీడ్స్ లోపలికి వెళ్తాయి, బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇలాగా మెంతికూరని వేయడం చూపిస్తాను మీకు. ఈ సాయిల్ ఎలా రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో ఇలాగా లైన్స్ లాగా కొంచెం లోతుగా పెట్టుకోవాలి. మనం పడిపోకుండా ఉండాలి కదండి. ఇలా పెట్టుకున్నాక ఒక 2 లైన్లు మీకు నేను పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టుకున్నాక మనం ఈ సీడ్స్ని వేసుకుందాం. మెంతులు మన ఇంట్లో ఉండేవి కదండి, వీటిని చాలా ఒత్తుగా వేసుకోవాలన్నమాట. అంటే దగ్గరగా వేసుకుంటే బాగా పడిపోకుండా బాగా వస్తాయండి మనకి. ఇలా లైన్స్లో వేసుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఎలా ఎంత బాగా వచ్చాయో అలా వస్తాయన్నమాట. ఇలా వేసేసుకున్నాక దీని మీద మనం మట్టిని కప్పేసుకోవచ్చు. ఈ మెంతికూరని మనం ఇలాంటి వాటిల్లోనే కాకుండా మనం చిన్న చిన్న బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చండి. అది కూడా మీకు క్లిప్పింగ్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ సైజు టబ్ అయితే మనకి ఈ పాలకూర, చుక్కకూర, మెంతికూరకి చాలా బాగుంటుందండి. మనకి బయట దొరుకుతాయి కదండి 50 రూపాయలకి, ఇవైతే ఆ మూడింటికి బాగుంటాయి. ఇలా చూడండి, ఈ మనకి చుక్కకూర సీడ్స్ ఇలా ఉంటాయండి. మనకి బయట విత్తనాలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. చుక్కకూర కూడా మనకి బాగానే వస్తుంది. మీరు పెద్ద టబ్లో కూడా వేసుకోవచ్చండి, దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ఇవి కూడా లైన్స్గా పెట్టుకొని వేసుకుంటున్నాను. వేసినవన్నీ కూడా జర్మినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనం ఇలా వేసుకోవడం వల్ల నష్టమైతే లేదు. లోపలికి పెట్టుకొని పైన కొంచెం నేను మళ్ళీ సాయిల్ కొంచెం వేస్తానండి. చుక్కకూర కొంచెం పెద్దదిగా వస్తుంది. మెంతికూర అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం కోసుకుంటాము. చుక్కకూర కొంచెం పెద్దదిగా వస్తుంది కాబట్టి పైన సాయిల్ కొంచెం నేను వేస్తాను. నేను ఇలా వేసేసాక అంటే మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా వేస్తున్నానండి. నేను దేనికి దానికి సపరేట్గా కంటైనర్స్ అయితే వాడతాను. ఇలాగా దీని మీద సాయిల్ వేసేసుకున్నాక మనం వాటరింగ్ చేసుకోవచ్చు. ఏదైనా సీడ్స్ పెట్టిన తర్వాత మనము కంపల్సరీగా వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చేసాక జస్ట్ వాటరింగ్ ఇచ్చేసుకుందామండి.
అయితే తోటకూరని ఏంటంటే మనకి సీడ్స్ని మనం పెట్టుకున్నాక కొంచెం పెద్దవైన తర్వాత మనం పెద్ద పెద్ద వాటిల్లో అంటే వేరే మొక్కలు పెట్టుకుంటాం కదా, మనం పళ్ళ మొక్కలు కానీ లేదా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకున్నప్పుడు దాంట్లో 1-2 మనం తోటకూర మొక్కల్ని పెట్టుకుంటే అవి కూడా బాగా గ్రో అవుతాయి. 1-2 పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు బాగా పెద్ద అవుతాయి అన్నమాట. లేదా కొంచెం పెద్ద బకెట్లో పెట్టుకుంటే మనకు బాగా పెద్ద సైజులో తోటకూర అయితే బాగా పెరుగుతుంది. అసలు మనకి చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే ఆకుకూరలు పడిపోతున్నాయండి, మాకు రావట్లేదు అనుకుంటారు. ఆకుకూరలకి వాటరింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఫోర్స్గా మిగతా వాటికి అయితే ఎలాగైతే వాటర్ ఇస్తామో అలా ఇచ్చామంటే కంపల్సరిగా పడిపోతాయి. మట్టి కూడా సపోర్ట్ తగ్గిపోయిందంటే బాగా లూజ్గా ఉన్నా కూడా పడిపోతాయి. అందువల్ల ఏంటంటే మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ మొలకలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మొలకలు వచ్చినప్పుడు ఇలా పక్క నుంచి ఇవ్వాలండి. వాటర్ ఎక్కడైతే మొక్కలు లేవో అక్కడ ఇవ్వాలి. తర్వాత ఇలా తీసుకొని జస్ట్ ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇలాగా వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఒకసారి 2-3 సార్లు వేసుకున్నాక మనకే తెలిసిపోతుందండి. ఆకుకూరలకి మనకు ప్రత్యేకంగా ఫెర్టిలైజర్స్ అంటే మనం కౌడంగ్ మాన్యూర్ కానీ లేదా మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ సరిపోతాయండి. నీమ్ కేక్ కూడా అప్పుడప్పుడు ఇవ్వచ్చు. పెద్దగా ఫెర్టిలైజర్స్ ఏమీ అవసరం లేదు. అవసరాన్ని బట్టి దానికి సాయిల్ కొంచెం మరీ గట్టిగా లేకుండా ఎప్పుడు కూడా మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అలా సాయిల్ చూసుకుంటే మన ప్రాపర్ వాటరింగ్ ఇస్తూ డ్రైన్ హోల్స్ సరిగా ఉంటే అవి చక్కగా గ్రో అవుతాయి. మనకి దగ్గరగా ఆకుకూరలు అంటే తోటకూర అవి దగ్గరగా పెట్టుకుంటే పెద్దవాబు. అలా మెంతికూర లాంటివి అయితే ఇలాగా దగ్గరగా ఉంటేనే మనకి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం మెంతికూర అయితే ఇలాగ 2 ఆకులు వచ్చినప్పుడు అంటే మనం మైక్రోగ్రీన్స్ లాగా అనుకోవచ్చు. చూడండి, ఒకటి మీకు నేను తీసి చూపిస్తున్నాను. చాలా చిన్నదిగా ఉంది. ఇలాంటి కోసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అలా హెల్దీ కూడా మనకి ఇలా పెంచుకుంటే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను. మనం ఎప్పుడైనా సరే సీడ్స్ దగ్గరగా మనకి జర్మినేట్ అయిన తర్వాత పాలకూర లాంటివి ఈ సైజు వచ్చిన తర్వాత మనం వాటిని వేరే దాంట్లో ఇలాగ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. సాయిల్ కొంచెం చూడండి, ఇలా లూజ్గా ఉంది, ఇలా ఉండాలి. దాన్ని మనం ఇలాగ ఈ సైజుకి వచ్చిన తర్వాత ఇలాగ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే అవి చాలా పెద్దవిగా మనకి గ్రో అవుతాయి అన్నమాట. నేను ఇలాగా దగ్గరగా 2 పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో వేరే మొక్కలు ఉన్నాయి, అంటే మీకు చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఈ తోటకూర పాలకూర కూడా ఇలాగ కొంచెం పెద్దవైన తర్వాత ఈ సైజు వచ్చిన తర్వాత మనం వేరే వాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మెంతికూరని అయితే ఇలాగే గ్రో చేసేసుకోవచ్చు. మనం చుక్కకూర కూడా కొంచెం ఆ సైజులో ఉన్నప్పుడు మనం వేరే టబ్లో అంటే ఒకే దాంట్లో మనం ఎక్కువ సీడ్స్ వేసినప్పుడు జర్మినేట్ చేసుకోవడానికి ఇలాగా ఒక 10 మొక్కలు ఒక దాంట్లో పెట్టుకోవాలంటే ఇలా చేయొచ్చు అనమాట. ఇలాగ మనం తెలుసుకున్నాం కదండి. మీకు ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. వీడియో మీకు ఎలా అనిపించిందండి? వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోని మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.